క్లైమేట్ని చూస్తూ ఉంటే ఎంత మంచిగా అనిపిస్తుంది తెలుసా. ఇదిగోండి కట్టెల పొయ్యి కోసమే కట్టెలు ఇట్లా అన్నీ పెట్టుకున్నాను కదా, అవి తడిసిపోతాయి అనేసి ఇలా బకెట్లో పెట్టేసి బకెట్ని కింద క్లోజ్ చేసేసాను. అప్పుడు ఏంటంటే కింద ఉన్నవి మాత్రమే పచ్చిగుంటే పైన ఉన్నవి అసలు పచ్చిగా కావని. అసలు మనము ఊర్లో పుట్టి పెరిగిన వాళ్ళకి వచ్చేటువంటి ఆలోచనలు సిటీలో పుట్టి పెరిగిన వాళ్ళకి రావేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఊర్లో ప్రతిదీ కూడా అడ్జస్ట్మెంట్తో పెరుగుతాం కదా, ప్రతిదీ కూడా మనకు దేన్ని బట్టి ఎలా అడ్జస్ట్ అవ్వాలనేది తెలుస్తుంది. కానీ వంకాయలు ఇంత ముద్దుగా వస్తాయి, ఇంకా 4-5 రోజులు అయితే మంచిగా మసాలా వంకాయకు వస్తాయి. ఇదిగోండి ఇక్కడ మనకి పొప్పడి చెట్లు 2 ఉన్నాయి, వీటిని రీపోర్టింగ్ చేయాలి. యాక్చువల్లీ నేను బకెట్స్ తీసుకోవడానికి రీజన్ అదే అనమాట, పొప్పడి చెట్ల కోసమని తీసుకున్నాను 2 పొప్పడి చెట్లు, ఒకటి తర్వాత మునగ చెట్టు ఆల్రెడీ పెట్టేశాను, అందుకోసమని తీసుకున్నాను. మొన్న వంకాయ చెట్లు రీపోర్టింగ్ చేసుకున్నాను అనమాట. ఇంకా ఇంత ముద్దుగా ఉన్నాయి చూసారా. ఇక దీంట్లోనేమో కంకి బెండ్లు వేసేసి దాన్ని రివర్స్ చేసి పెట్టేశాను వర్షానికి తడవద్దని. ఇప్పుడు అసలే గ్యాస్కి ప్రాబ్లంగా ఉంది కదా, మన దగ్గర ఉన్నటువంటి కట్టెలు కావచ్చు లేదంటే కొబ్బరి చిప్పలు కావచ్చు, వాటిని వేస్ట్ చేయకుండా అలా రీయూజ్ చేయాలని అయితే డిసైడ్ అయిపోయాను. ఆల్రెడీ నార్మల్గా నేను వాటిని వేస్ట్ చేయను, ఈ మధ్యలో ఇంకా ఎట్లా పెట్టట్లేదు కదా అనే ఉద్దేశంతో వదిలేస్తున్నాను. తర్వాత అనిపించింది నేను ఇంతకుముందు దేన్ని వేస్ట్ చేయకుండా వాడేదాన్ని కదా, ఇప్పుడు అలా ఆల్రెడీ మనకి గ్యాస్ ప్రాబ్లంగా ఉంది కదా, అలా వాడేసుకుంటే అయిపోతుంది అనేసి. ఇదిగోండి పొనగంటి కూర ఎంత మంచిగా వచ్చింది చూసారా. ఈరోజు తోటకూర గంగవేల్ కూర నేను తెంపకపోయాను కదా, దాంతో పప్పు వేసేసాను. అఖిల్కి జొన్న రొట్టె వేసి ఇచ్చేసాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి. అఖిల్ ఎగ్జామ్కి వెళ్ళిపోయాడు, సోషల్ ఎగ్జామ్కి. ఇంకొక రోజు పొనగంటి కూర పెసరపప్పు చేసుకున్నాం, సూపర్గా ఉంటుంది తెలుసా. పొనగంటి కూర ఎట్లా పెంచుకోవాలా అనిపించింది, ఇప్పుడు నాకు అర్థమైంది. ఇలా మనము 1 లీటర్ బాటిల్స్లో పెయింట్ బాటిల్స్లో అలా వేసి పెట్టేసుకొని వేరే కుండలో పెట్టేసి ఇలా కిందికి మంచిగా హ్యాంగ్ అవుతూ ఉంటే చూడడానికి కూడా చాలా అందంగా కనిపిస్తుంది. అందుకని ఇదిగోండి ఈ యొక్క థర్మకోల్ షీట్లో పెట్టుకున్నాను. ఇదిగోండి ఇది వచ్చేసి మనకి పొనగంటి కూరని. ఇదిగోండి ఇది కూడా పొనగంటి కూరని, ఇది కూడా పొనగంటి కూరని. అప్పుడు లాస్ట్ టైం నేను కొమ్మలు కూర్చా అనమాట, వస్తుందిలే అనేసి అక్కడ కూడా కుచ్చేసాను. మంచి కిందికి హ్యాంగ్ అవుతూ ఉంటే చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది అనేసి. ఎందుకంటే పచ్చిమిర్చి మొక్కలు కొన్ని పెట్టుకున్నాను. ఈసారైనా మన పొప్పడి చెట్టు కాయలు రావాలి అనేసి అనుకుందాము, చూద్దాం. ఈ డ్రాగన్ మొక్క కూడా పూత రావాలి. ఇంకా నేను టమాటాలు దింపకపోయాను, ఎంత బాగున్నాయి అసలు. ఇదిగోండి కరివేపాకు ఇలా వాడిపోయింది ఉంటే తీసేసేయాలి. యాక్చువల్గా ఆకు బాగాలేదు, నేను అప్పుడు తెంపలేదు, అట్లే వదిలేసాను. తర్వాత మంచి చిగురు వచ్చేసింది చూడండి. కొబ్బరి చెట్టుకి రీచ్ అవుతూ ఉంది హైట్.